సో సంక్రాంతి అనంగానే మనకి ముగ్గుల పోటీలు కావచ్చు, పతంగులు ఎగరడం కావచ్చు, ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే కోళ్ళ పందాలు కావచ్చు. కోళ్ళ పందాలు అనగానే మనకి దాదాపు అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఇంకా ఇయర్ దీనిలో ఎక్కువ డబ్బులు పెట్టి గెలుపొందాలని చూస్తారు. ముఖ్యంగా లక్షలు కాదు కోట్ల దాకా చేరిపోయిందని చెప్పుకోవచ్చు. మనం రీసెంట్గా ఈ మధ్యలో వైరల్ అవుతుంది ఏంటంటే కోడి పందంలో ₹1,00,00,000 గెలుచుకున్న వ్యక్తి అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతూ ఉన్నది. సో దాని విశేషాలు ఏంటనేది ఒకసారి చూసుకుందాం మనం. ఎక్కడనేది కూడా తెలుసుకుందాం మనం. కోడి పందంలో 1,50,00,000 అంట. ఒక్క పోటీలోనే గెలుచుకున్న రాజమండ్రి వాసి అంట. ఈ ఏడాది ఇదే హైయెస్ట్ అంట. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ ఏడాది ఇదే హైయెస్ట్ అంట. ఒకటే పందెంలో ₹1,00,00,000 గెలుచుకున్న వాడు ఒకటేసారంట. ఒక్క పోటీలోనే గెలుచుకున్నాడంట మళ్ళీ అది కూడా. సో సంక్రాంతి సందర్భంగా ఏపీ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలో రెండో రోజు నిర్వహించిన ఈ పోటీల్లో కోట్లలో నగదు చేతులు మారిందట. పైబోయిన వెంకటరామయ్య బరిలో కోడి పందాలు సాగాయట. గుడివాడ ప్రభాకర్ రాజమండ్రి వాసి రమేష్ డేగకోళ్ల మధ్య భారీ పందెం జరిగింది. హోరాహోరీగా సాగిన పోటీలో చివరకు రమేష్ డేగ విజయం సాధించి ఏకంగా ₹1,53,00,000 గెలుచుకున్నాడట. ₹1,53,00,000 కోటి రూపాయలు కూడా కాదు, అంటే దాదాపు 1,50,00,000, 2 కోట్లకు సగం అన్నట్టు. సో 1,50,00,000 గెలుచుకున్నాడు, ₹1,00,00,000 కూడా కాదు. సో దీన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పందెం రాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారంట. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా పందెం ప్రేమికులు భారీగా వచ్చారంట. దీంతో బర్రెలు కిటకిటలాడాయంట. కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద భారీ పందెం అని స్థానికులు చెబుతూ ఉన్నారు. సో మనకి ఈ పందెం కోళ్ళని చూడడానికి దాదాపు ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక బార్డర్ కావచ్చు, ఇట్లాంటి అన్ని బార్డర్ దగ్గర ఉంచే వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి ఏపీకి ముఖ్యంగా ఈ పందెం కోళ్ళను పాల్గొనడానికి, చూడడానికి కూడా ఇక్కడికి వీక్షించడానికి అయితే వస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనకు తెలంగాణ నుంచి కూడా చాలామంది వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. తెలంగాణ నుంచి వచ్చిన వారు కూడా ఎక్కువ అని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ నుంచి వచ్చిన వారే ఎక్కువ అట. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో ఎక్కడ చూసినా కోడి పంద జోరే కనిపించింది. డేగాపురము, నరసాపురము, పేద అమరపురంలో క్యాసినోలు ఏర్పాటు చేసి భారీ మొత్తంలో జూద కార్యకలాపాలు నిర్వహించారు. ఇందులో ఎక్కువ మంది తెలంగాణ నుంచి వచ్చిన వారే క్యాసినోలోకి వెళ్ళినట్టు సమాచారం అన్నమాట. భీమవరం, ఉండి, దెందులూరు, తాడేపల్లిగూడెం, నూజివీడు, ఉంగుటూరు, తణుకు తదితర చోట్ల ఏర్పాటు చేసిన పెద్ద బర్రెల వద్ద బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారంట. పందెం కోసం పుంజులు తెచ్చిన వారికి, డబ్బులు కాసేవారికి, చూసేందుకు వచ్చేవారికి వేర్వేరు చేతి బ్యాన్లు ఇచ్చి గ్యాలరీలోకి అనుమతించారంట.